ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున ఏమి దాచుకో నాకు భయమేలనా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలనా యేసయ్యా వలనే పయనము ప్రాకారము ప్రాధాన్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు నడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు నడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలే ఇది పరాజయం వేషముతో సాగిన తలపులకి పోతోంది కాలం రానంత దూరం ఓ సోదర నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధి వందనాలు. ఈ దినం మరి దేవుని వాక్య భాగంలోని కొద్ది మాటలు, ఎందుకంటే అరగంట ముద్దు, 30 గంట హద్దు, గంట వద్దు అని కదా. కాబట్టి వద్దనే పరిస్థితి రాకుండా హద్దుగానే దేవుని వాక్యాన్ని కొద్ది మాటలు దయచేసి క్లుప్తమైనటువంటి వాక్య భాగాన్ని మీరందరూ కూడా వినాలని ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తున్నా. దాకలా భూషణమయ్య గారు ఒక చక్కని ప్రార్థన చేస్తూ ఉండగా యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. అందరూ కూడా 60వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడింది. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. దేవుడు తన వాక్య భాగమును మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ఈ దినము దేవుడి బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడబోయే ఈ వర్తమానం ఏంటంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. కాబట్టి ఈ దినం ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా వాక్య భాగాన్ని, క్లుప్తమైనటువంటి వాక్య భాగాన్ని ఎక్కువసేపు కాకుండా అర్థమైన రీతిలో క్లుప్తమైనటువంటి వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరి ఎన్నిక లేనివాడు ఏమవుతాడంట, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అన్నంట. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది. ఈరోజు దేవుడి బిడ్డలారా, మరి ఈ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇందులో రాయబడినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని అంటాడు. మీకు అర్థం అవ్వటానికి అదే మరి యెషయా గ్రంథము ఒకసారి మీరందరూ కూడా 52వ అధ్యాయము చూడండి, 2వ వచనాన్ని మనం చదివితే ఒక చక్కని మాటను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇదిగో 51వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, మీ తండ్రి అయినటువంటి అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతన్ని
ఎక్కువ మంది అగునట్లు చేసి కదా. మనం చదువుకున్న వాక్య భాగం మూల వాక్యం ఏంటి అని అంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అని చెప్పి, మన పితుడైనటువంటి అబ్రహామును గురించి మీరు ఆలోచన చేయడి అని చెప్పి, అక్కడ ఏ రాయబడిందంటే, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని, దేవుడు అతనిని ఆశీర్వదించి అతనిని ఎక్కువ మంది అగునట్లుగా నేను చేసి తిని. ఈరోజు మనం ఆరాధించిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు, మాట తప్పని వాడు. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మరొకసారి చెప్పాలి. అందుకని దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం ఒకసారి సంఖ్యాకాండము అందరము కూడా సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే చూడండి. 22వ అధ్యాయము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. 23వ అధ్యాయం 19వ వచనాన్ని. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. మనం ఆరాధించిన దేవుడు ఎవరు అని అంటే, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. ఈరోజు మనము దేవుని బిడ్డలారా, ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నో అబద్ధాలు కదా. ఏదో సామెత ఉంటుంది, 1000 అబద్ధాలు ఆడి ఏం చేయాలంటే, ఎన్ని అబద్ధాలు? అయ్యో బాబోయ్, 1000 అబద్ధాలు ఆడి అంటే ఒక పెళ్లి చేయాలన్న కదా. అబద్ధం ఆడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేయి చూపించండి అమ్మ. అసలు మాకు అబద్ధం అంటే తెలియదు అన్నవాళ్ళు. అయ్యా సూర్యకాంతమ్మ గారు అని మీ లక్ష్మీకాంతమ్మ గారు, నేను గుర్తున్నాను మీకు. అందుకే చూసా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఉదయం నుండి రాత్రి వరకు ఏదో ఒక సమయాల్లో సందర్భాల్లో మనం అబద్ధం ఆడకుండా ఉండలేము. ఏదో ఒక సందర్భంలో అబద్ధం ఆడుతూనే ఉంటాం. ఈ లోకంలో ఏ ఒక్కరు అబద్ధం ఆడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఎందుకు అని అంటే, ఆయన అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు. ఆయన దేవుడు కాబట్టి దేవుని పిల్లలు ఆయన ఎప్పుడు కూడా అబద్ధము ఆడడు. అబద్ధమాడు వారు కూడా దేవునికి అసహ్యము అని అంటాడు. అబద్ధమాడు వారి పెదవులు యెహోవాకు హేయమైనవి అని అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అని అన్నారు. ఈ రాత్రికాల సమయంలో మనం ఆరాధించిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడు. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామని. ఎందుకంటే అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. అదే మొదటి సమూయేలు గ్రంథములో ఇంకొకసారి దేవుని బిడ్డలారా, అందరము కూడా 17వ అధ్యాయము దయచేసి ఒకసారి అందరము కూడా చూడండి. అక్కడ ఏ రాయబడింది అని అంటే, దావీదు రాసినటువంటి దేవుని మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము ఒకసారి చెప్తా. సారీ 15వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చూడండి. అక్కడ ఏ రాయి 29వ వచనాన్ని చదువుతామండి. 29 మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధము ఆడడు, పశ్చాత్తాప కదా. ఇక్కడ ఏ రాయబడింది అని అంటే, దేవుడి బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు ఆయన నరుడు కాడు, ఆయన అబద్ధము.
ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అని అంటే, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనంలో ఏం రాయబడింది అని అంటే, వారిలో చెప్పాలి వారిలో ఈ వాక్య భాగం అయిపోయేసరికి ఈ మూల వాక్యం అనేది, ఈ వాగ్దానం అనేది మనకి జ్ఞాపకం రావాలి, గుర్తుండిపోవాలి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనం. అందుకని 52వ అధ్యాయ యెషయా గ్రంథంలో రాయబడింది కదా, 2వ వచనం అంటాడు కదా, అక్కడ ఏం రాయబడింది? మన మీ పితరుడైనటువంటి ఇదిగో అబ్రహామును గూర్చి మీరు ఆలోచించుడి. ఏంటి? మీ పితరుడైన అబ్రహాము, ఆయన పిలిచినప్పుడు ఒంటరి వానిగానే దేవుడు అతను పిలిచాడు. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మరొకసారి చెప్పాలి. ఈరోజు దేవుడి పిల్లల అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఒంటరి వానిగానే దేవుడు పిలిచాడు. అయితే అతనిని ఆశీర్వదించి పెక్కువ మంది అగునట్లు. పెక్కువ మంది అంటే దాని అర్థం ఏం చెప్పండి? ఎక్కువ మంది. అందుకని మీరు ఆదికాండము 12వ అధ్యాయము ఒకసారి మొదటి వచనాన్ని 2, 3వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ మన పితరుడైన అబ్రహామును గూర్చి రాయబడింది. అందరూ కూడా తీసిన వారు త్వరగా చదవాలి. యెహోవా నీవు లేచి ఇదిగో ఈ దేశమును నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి గ్రామస్తులకు, ఈ వీధిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబస్తులకు కూడా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మేము ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు, అబద్ధమాడుటకు మానవుడు కాదు. ఆయన అబద్ధమాడడు, ఆయన అబద్ధమాడే దేవుడు కాదు. అందుకని వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, ఆయన ఎన్నడు మాట తప్పని వాడు. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. రాత్రికాల సమయంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఒంటరి వానిగానే దేవుడు పిలిచాడు. అయితే దేవుడు బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి? ఇదిగో నీవు లేచి ఈ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టు, నేను చూపించు దేశానికి నీ వెళ్ళు, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా నేను చేసేదాన్ని, అక్కడ నేను నిన్ను ఆశీర్వదించేదను, అక్కడ నీ నామమును గొప్ప చేదును. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. నిజంగా దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుని మాటకు ఏం చేశాడు? విధేయుడయ్యాడు. అందుకని మీరు 22వ అధ్యాయం ఆదికాండములో చక్కని విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా. అందరము కూడా ఆదికాండము 22వ అధ్యాయము దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలారా మరి 18వ వచనాన్ని చదవండి. అక్కడ ఏ రాయబడింది అని అంటే, మరియు నీవు నా మాట వినినందున ఇదిగో భూలోకములోని జనములన్నీ కూడా నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. చేతులెత్తి ఒకసారి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పదు, అబద్ధమాడుటకు నరుడు కాదు. ఈ రాత్రి నిజంగా దేవుని బిడ్డలారా, అబ్రహామును ఒంటరి వానిగా పిలిచాడు, ఆశీర్వదించాడు, ఎక్కువ మంది అగునట్లుగా దేవుడు అతనిని దీవించాడు. ఈ రాత్రి దేవుడు మమ్మలను కూడా, మా పితరుడైన అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా
మమ్మలను, మా కుటుంబాలను, మా పరిచర్యను కూడా దేవుడు దీవించాలి, మా చేతి పనులు దేవుడు దీవించాలి అన్నవారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. రాత్రి దేవుడి బిడ్డలారా, నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు నమ్మదగిన దేవుడు, మాట తప్పనివాడు, అబద్ధమాడుటకు ఆయన నరుడు. అబ్రహాము దేవుని మాట విన్నాడండి. అబ్రహాము దేవుని మాట విన్నాడు. అందుకే మీరు 12వ అధ్యాయం 4వ వచనంలో మీరు చదివితే, మరి అబ్రహాము దేవుడైన యెహోవా తనతో చెప్పిన ఆ ప్రకారముగా చేసేను అని అంటారు. మీరు 12వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారముగానే అబ్రహాము వెళ్ళాడు. చూసారా, తనతో చెప్పిన ప్రకారం. ఈరోజు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డలను, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ చేతి పనులు, దేవుడి బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటే, దేవుడు నీ మధ్యలో నీ బిడ్డలను ఆశీర్వదించాలి అనంటే, నీ చేతి పనులను ఆశీర్వదించాలి అనంటే, నీ వ్యాపారమును దేవుడు ఆశీర్వదించాలి అనంటే, నువ్వు చేయబో ప్రతి ప్రయత్నములన్నిటినీ కూడా దేవుడు సఫలపరచాలి అనంటే, ఈరోజు అబ్రహాము వలె దేవుని మాట వింటేనే నీవు ఆశీర్వదించబడతావు. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. చూడండి, అబ్రహాము దేవుని మాట విన్నాడండి. తన దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాడు. దేవుడు చెప్పిన ఆ ప్రకారముగానే చేశాడు. ఈరోజు మనుషులు ఎవరు ఏది చెబితే అవి చేస్తాం, కానీ దేవుడు చెప్పేది మనం ఏది కూడా చేయం. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు ఎందుకు మనల్ని దేవుడు ఆశీర్వదించటం లేదని అంటే, అబ్రహాము చేశాడు, ఆ ప్రకారముగా చేశాడు కాబట్టి అబ్రహామును ఆశీర్వదించాడు. ఈరోజు మనము దేవుడు చెప్పిన ప్రకారం మనం చేయకపోవటం వలన మనం ఆశీర్వదించబడలేకపోతూ ఉన్నాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఎన్నడు మాట తప్పని దేవుడు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. రాత్రి దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో తెలుసండి. మనం చదువుకున్న వాక్య భాగములో 22వ అధ్యాయము 18వ వచనం అంటాడు కదా, మరియు నీవు నా మాట వినినందున, ఏంటి నీవు నా మాట చెప్పాలి, నీవు నా మాట, ఎవరి మాట? ఎవరో ఏదో చెబితే అదే చేస్తూ ఉంటాం, ఎవరో ఎక్కడికో వెళ్ళమంటే అక్కడికే వెళుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఎవరు ఏది చెయ్యమంటే అదే చేస్తామే తప్ప దేవుడు చెప్పినది ఏది కూడా మనము. ఈ రాత్రి మరియు నీవు నా మాట వినినందున, అబ్రహాము దేవుని బిడ్డలారా దేవుని మాట విన్నాడు అంటండి. అందుకని బైబిల్ గ్రంథం మీరు 15వ అధ్యాయం ఆది కాండములో ఉంటారు. ఏంటి, అబ్రహాము దేవుని మాట వినిను గనుక అది అతనికి నీతిగా. ఒకసారి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామండి, చేతులెత్తి చెప్పాలి హల్లెలూయా. అబ్రహాము ఇదిగో దేవుని మాట వినిను గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు రాత్రి నిజమే దేవుని బిడ్డలారా, అబ్రహాం యొక్క జీవితంలో 2 విషయాలు. ఒకటి, విన్నాడు, ఆ ప్రకారముగా చేశాడు. అందుకు చెప్పండి, విన్నాడు, ఆ ప్రకారముగా చేశాడు. దేవుడు అబ్రహాముతో ఏదైతే చెప్పాడో ఆ ప్రకారముగా చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట విన్నాడండి. బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామండి. మరొకసారి చెప్పాలి, చేతులెత్తి చెప్పాలి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుడు చెప్పిన ప్రకారముగా నువ్వు చేస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ వ్యాపారం ఆశీర్వదించబడుతుంది, నీ ఉద్యోగంలో ఆశీర్వాదము కలుగుతుంది. నువ్వు వెళ్ళి ప్రతి స్థలములో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. రాత్రి దేవుని బిడ్డలారా, అబ్రహామును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకని మీదిగో మీ పితరుడైన అబ్రహాము సంగతిని గురించి ఆలోచించుడి. అబ్రహామును పిలిచినప్పుడు ఒంటరివానిగానే పిలిచాడు, కానీ
ఈరోజు అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే బైబిల్లో రాయబడింది కదా, నీవు నా మాట వినునందున ఈ భూలోకములోని జనములన్నీ కూడా నీ సంతానము వలనే. ఇప్పుడు ఈరోజు మనం అందరం ఎవరి సంతానం అండి? చెప్పాలి. ఇప్పుడు మనం అందరం ఎవరి సంతానం? అబ్రహామును పిలిచినప్పుడు ఎంతమందిగా పిలిచాడు? ఒంటరి వానిగానే. ఈరోజు ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి దేవుని చేత, దేవుని బిడ్డలారా, ఏర్పరచబడినటువంటి సేవకులు మరి నిజంగా ఏస్కేలయ్య గారు మరి ఎందుకో దేవుడు మరి ఈ ప్రాంతానికి దేవుడు తన సేవకులు పంపించి ఇక్కడ మరి ఒక్క విశ్వాసి కూడా లేనటువంటి ఈ ప్రాంతంలో మరి వెంకటేష్ అలాగే షారోన్ వారి యొక్క కుటుంబంలో ఈ రీతిగా ఇక్కడ పరిచర్య చేయటానికి దేవుని చేత ప్రేరేపించబడి పంపబడ్డారు. హల్లెలూయా. అయితే ఈరోజు రాత్రి దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిచర్య రాబో దినాల్లో మరి ఇంతగా దేవుడు ఆశీర్వదించునుగాక, విస్తారమైన ప్రజలతో దేవుడు నింపునుగాక, నూతన ఆత్మలను దేవుడు తన సన్నిధికి నడిపించబడుదురుగాక. రాత్రి ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహామును పిలిచిన దేవుడు ఈరోజు దేవుని బిడ్డలారా నమ్మదగిన వాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి సేవకులమైనటువంటి మమ్మలను కూడా, మా పరిచర్యలను కూడా దేవుడు ఆ రీతిగానే దేవుడు రాబోయే దినాల్లో దేవుడు తన ఆశీర్వాదమును దేవుడు మాకు అనుగ్రహించునుగాక. మా పరిచర్యలు కూడా దేవుడు దీవించునుగాక. అలాగే ఇక్కడ జరుగుతున్న ఈ పరిచర్యను కూడా రాబోయే దినాల్లో విస్తారమైన ప్రజలతో దేవుడు తన మందిరాన్ని నింపునుగాక. ఎందుకంటే మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అదే మాట రాయబడి, అబ్రహామును పిలిచినప్పుడు ఒంటరి వానిగానే పిలిచారు, దేవుడు విడిచిపెట్టలే. ఎందుకంటే అబ్రహాము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడని అంటే, అబ్రహాము నీవు నా మాట వినునందున ఇదిగో ఈ భూలోకములో ఉన్న జనములన్నీ కూడా నిన్ను బట్టి వారు ఆశీర్వదించబడతారని బైబిల్లో రాయబడింది. అక్కడ ఏ రాయబడింది అని అంటే, నీవు నా మాట వినునందున భూలోకములోని జనములన్నీ కూడా నీ సంతానము వలన. రాత్రి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా ఆశీర్వదించునుగాక. ఎంతగా ఆశీర్వదించాడంటే అబ్రహామును, మన పైన చూస్తే నక్షత్రాలు కనబడుతుంటాయి కదా, ఇదిగో నీ సంతానమును ఆకాశములో నక్షత్రముల వల్లే, భూమి మీద ఉన్న ఇసుక రేణుల వల్లే. కాబట్టి రాత్రి మొట్టమొదటి మాట నేను మీకు జ్ఞాపకం చేశా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది. కాబట్టి దేవుడి బిడ్డలారా, రెండవ సందర్భం, రెండవ మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. అందు చెప్పండి, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. మొట్టమొదటి మాట, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది. అబ్రహామును గూర్చి మనం విన్నాం. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మమ్మలను, మా కుటుంబాలను ఆశీర్వదించాలి అన్నవారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అబ్రహామును ఆశీర్వదించడానికి రెండు కారణాలు. ఒకటి, అబ్రహాము దేవుని మాట విన్నాడు. అబ్రహాము దేవుడు తనతో చెప్పిన ప్రకారముగా చేశాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని మాట వినాలి. దేవుడు మనతో చెప్పిన ఆ ప్రకారముగా మనం చేసినప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఎన్నిక లేనివాడు, చెప్పండి, ఎన్నిక లేనివాడు బలమైన జనముగును అని అంటారు. రెండో వ్యక్తిని గురించి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఒకసారి మీరు అందరూ కూడా అదే ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనాన్ని 10వ వచనాన్ని ఒకసారి మనందరము కూడా చూద్దామండి. 32వ. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, ఈ దేశమునకు నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము,
నేను మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దానును దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. చాలండి, చాలు. ఎన్నిక లేనివాడు చెప్పాలి ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఇక్కడ యాకోబును గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుని బిడ్డలారా, యాసావు యాకోబు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములే కదండి. అయితే యాకోబు ఏం చేశాడు అని అంటే తన తండ్రిని మోసం చేసి రావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకున్నాడు. తరువాత యాసావు మరి పెద్దవాడు కాబట్టి అతని దగ్గర ఉన్న జ్యేష్ఠత్వాన్ని కూడా చిక్కుడుకాయల కూరతో మోసం చేసి ఏం చేశాడు, అతని దగ్గర ఉన్న జ్యేష్ఠత్వాన్ని కూడా పొందుకున్నాడు. సరే, ఏం జరిగింది అని అంటే ఈ చరిత్ర ఒకసారి మనకు అర్థం కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, తండ్రి దగ్గర రావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకున్న తరువాత యాసావు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, నీవు నన్ను ఆశీర్వదించు అని అంటే ఇంతకు ముందే నీ సహోదరుడైన యాకోబు యాసావులా వచ్చి నన్ను, నేనే జ్యేష్ఠ కుమారుని, నీవు నన్ను ఆశీర్వదించు అని అంటే నేను అతన్ని ఆశీర్వదించా. ఒక్క ఆశీర్వాదం కూడా నా దగ్గర లేదు. ఇక ఆ మాట వినగానే యాసావుకు తన సహోదరుడైన యాకోబు మీద చాలా కోపం వచ్చింది. ఇప్పుడు యాకోబు దొరికితే అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఏంటి, యాకోబు తల్లి యాసావు తల్లి కూడా ఒక ఆమె. ఎవరు ఆమె పేరు? రెబెక్కమ్మ విని యాకోబుతో అంటది, ఇదిగో ఈ సమయంలో కానీ నువ్వు ఇక్కడ ఉంటే నీ సహోదరుడైన యాసావు ఏం చేస్తాడు, నిన్ను చంపుతాడు. కాబట్టి నీ సహోదరుడైనటువంటి యాసావు కోపము చల్లారు వరకు కూడా ఇదిగో ఎక్కడుండాలి, ఇదిగో నీ మరి మేనమామ ఇంటి దగ్గర నువ్వు కొంతకాలం ఉండు. చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామండి. చూడండి దేవుని బిడ్డలారా, మరి యాకోబుతో తన తల్లి అయినటువంటి రెబెక్క ఆ మాట చెప్పగానే యాకోబు ఏంది కట్టు బట్టలతో బయలుదేరి వెళ్ళిపోయాడు. కట్టు బట్టలతో బయలుదేరి వెళ్ళిపోయాడండి. యోర్దాను దగ్గరికి రాగానే దేవుని బిడ్డలారా, అక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే యాకోబు 20 సంవత్సరాలు అయిన తరువాత మరి దేవుడు అతన్ని ఆశీర్వదించి ఆ యొక్క యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అనంటే, అయ్యా 20 సంవత్సరాల క్రితము ఇదిగో ఈ యోర్దాను దగ్గరికి నేను వచ్చినప్పుడు చేతి కర్రతో నేను ఈ యోర్దాను దాటాను. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. కట్టు బట్టలతో బయలుదేరి తన మేనమామ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ యోర్దాను దాటినప్పుడు దేవుని బిడ్డ ఆయన చేతిలో ఒక చేతి కర్ర తప్ప కట్టు బట్టలు తప్ప అతని దగ్గర ఏమీ లేదు. అదే 20 సంవత్సరాల తరువాత యాకోబు అక్కడికి రాగానే ఏంటి, యాకోబు వస్తూ ఉన్నాడనే సంగతి కాస్త ఎవరికి తెలిసింది? యాసావుకు తెలవగానే 400 మందితో ఆయన బయలుదేరి, అప్పుడు యాకోబు భయపడి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ వచ్చాడనంటే, దేవుని బిడ్డలారా 10వ వచనం అంటాడు కదా, నీవు నీ సేవకునికి చేసినటువంటి సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుని ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను నేను దాటి తిని ఇప్పుడైతే నేను 2 గుంపులు నైతిని. చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామండి. మరొకసారి చెప్పాలి, ఇంకా బిగ్గరగా చెప్పాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, యాకోబు తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు ఎంతమందితో వెళ్ళాడు? ఒక్కడే కట్టుబట్టలతో ఆ యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒక కర్ర దొరికిందేమో,
ఆ కర్రను పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు మేనమామ దగ్గరికి. 20 సంవత్సరాలు అయిన తరువాత అదే యోర్దాను దగ్గరికి రాగానే దేవుని బిడ్డలారా, 2 భార్యలు 2 దాసీలు. యాకోబుకి ఎంతమంది పిల్లలతో వచ్చాడండి? 12 మంది కుమారులు, 1 కుమార్తె, 13 మంది. తరువాత మరి ఆ దేవుని బిడ్డలారా, దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. పశువులతో ఆయన తిరిగి మరలా తండ్రి ఇంటికి దేవుడు వాగ్దానం చేశాడండి. ఆ యొక్క యాకోబు ఆయన ఇంటి నుండి బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడే మరి మీరు ఒకసారి 28వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా ఒకసారి మీరు చూడండి. 28వ అధ్యాయం 15వ వచనంలో ఆ యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం అని అంటే, ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందును కూడా నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామండి. దేవుని బిడ్డలారా, బేర్షెబా నుండి హారాను వైపు వెళుతూ ఉండగా ఒక చీకటి పడింది. చీకటి పడగానే మరి దేవుని మీద ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని నిద్రపోతూ ఉన్న సమయంలో దేవుడు అతన్ని దర్శించాడు. ఒక కలకంటూ ఉన్నాడు, నిద్రలో కలకంటూ ఉన్నాడు. ఆకాశమునకు భూమికి అంటున్నంత ఒక నిచ్చెన, ఆ నిచ్చెన పై నుండి మరి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఇక్కడ మనము 15వ వచనంలో మనం చూస్తే యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడాడు అని అంటే, దేవుని మీద ఇదిగో నేను నీకు తోడయుండి. చేతుల పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామండి. రాత్రి దేవుడి బిడ్డలారా, మనం ఆరాధించిన దేవుడు ఒకవేళ మనుషుల చేత, ఒకవేళ బంధువుల చేత, ఒకవేళ భర్త చేత, భార్య చేత, బిడ్డల చేత ఒకవేళ నువ్వు తృణీకరించబడ్డావేమో, ఒకవేళ ఒంటరివానిగా ఉన్నావేమో, ఒకవేళ నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో, భయపడుతూ ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో, ఈ రాత్రి యాకోబును దేవుడు దర్శించినట్లుగా ఈ రాత్రి నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలారా, ఒకవేళ నిజంగా యాకోబు లాంటి అనుభవం ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ ఉంటే, ఈ రాత్రి మేము ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు. ఎందుకంటే అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. నిజంగా ఒంటరివానిగా దేవుని బిడ్డలారా వెళుతున్నటువంటి ఆ యొక్క యాకోబును దేవుడు దర్శించాడు. యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. నీ వెళ్ళు ప్రతి స్థలములో కూడా నేను నిన్ను కాపాడుతా. ఇదిగో మరలా ఈ దేశానికి నేను నిన్ను రప్పిస్తా. నేను ఇచ్చినటువంటి ఈ మాట నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఒకసారి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామండి. మరొకసారి చెప్పాలి. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ బంధువులు విడిచిపెట్టొచ్చు, స్నేహితులు విడిచిపెట్టొచ్చు, రక్త సంబంధులు విడిచిపెట్టొచ్చు, ఈరోజు బిడ్డలు విడిచిపెట్టొచ్చు, ఒంటరివానిగా ఒకవేళ నీవు ఉన్నావేమో, ఈరోజు దేవుడి బిడ్డ నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ఆయన ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, తోడై ఉన్న దేవుడు, కాపాడే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో చూడండి, ఒంటరి వానిగా వెళుతున్నటువంటి యాకోబును దేవుడు విడిచిపెట్టలే. దేవుడు ఆయన్ని విడిచిపెట్టలే. నేను నీకు తోడై ఉన్నా. దేవుడు మాకు, మా కుటుంబాలకు ఈ 2025వ సంవత్సరం అంతా కూడా తోడుగా ఉండాలన్నవారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకనే 121 కీర్తనలు అంటాడు, ఇదిగో ఇది మొదలుకొని నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడు. నిజంగా ఎన్నో వాగ్దానాలు దేవుడు బిడ్డలారా, దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఎన్నో దేవుడు మనకు తోడై ఉండటమే కాదండి, ఆయన మనం వెళ్ళు ప్రతి స్థలములో కూడా మనల్ని కాపాడే దేవుడు.
ఒకడు తన కనుపాపను కాపాడునట్లుగానే నేను మిమ్మలను కాపాడుతూ ఉన్నాను. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఒకవేళ ఈ లోకములో ఉన్న వారు అందరూ ఒకవేళ మనం విడిచిపెట్టినా కూడా మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడు. నిన్ను విడువను ఎడబాయి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. రాత్రి కాలమందు వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. శారాను కూడా దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అని అంటే నిజంగా దేవుని బిడ్డలారా, అసలు ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు వారికి సంతానం లేదండి. ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు వారికి సంతానం లేదు. రమారమి 100 ఏండ్ల వయసు అని అంటాడు అబ్రహాం గారికి. ఎంత? 100 సంవత్సరాల వయసు. శారాకు అప్పుడు ఎంత వయసు? 90 సంవత్సరాల వయసు అండి. ఆ వయసులో ఉన్న వాళ్ళకి పిల్లలు పుడతారన్నవారు మీరు నమ్ముతామన్నవాళ్ళు ఒకసారి మీ చేతులు ఎత్తాలి. అసలు ఈరోజు పెళ్ళై 2-3 సంవత్సరాలు అవగానే పిల్లలు పుట్టకపోతే మనమే డాక్టర్ లాగా ఏం చేస్తాం? వీళ్ళకి పిల్లలు పుట్టరు అంతే. 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది అని. కానీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మేను అని అంటాడు. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. మరొకసారి చెప్పాలి. నిరీక్షణకు ఆధారము లేని ఆ సమయంలో కూడా దేవుడి బిడ్డలారా, అబ్రహాము విశ్వాసములో బలహీనుడు కాక వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని అతడు రూఢిగా నమ్మాడు. అందుకని రాత్రి నీవు నేను మనము కూడా నమ్మాలి. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను నీవు చూచావు కదా. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను నీవు చూచేదవని మార్తమ్మతో చెప్పాడు యేసు ప్రభువు. అప్పటికే లాజరు చనిపోయి ఎన్ని రోజులయ్యింది? 4 రోజులు అయిపోయిందండి. లాజరు చనిపోయి 4 రోజులైతే సమాధి చేశారు. ఇప్పుడు మనమైతే మన సాంప్రదాయ ప్రకారం సమాధి చేస్తాం. యూదులైతే వాళ్ళు రాతి సమాధులు ఆ పైన ఏం చేశారు? 4 రోజులు మరి శవము ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? భయంకరమైన దుర్వాస. అయితే బైబిల్ అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి యేసు ప్రభువారు అంటాడు, మార్త నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. పునరుత్థానము జీవమును నేనే కాబట్టి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చనిపోయిన వాడు తిరిగి మరలా బ్రతుకును, ఇక బ్రతికిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. బిగ్గరగా చెప్పాలి. ఈరోజు మనం దేవుడి బిడ్డలారా, నీవు నేను కూడా నిజంగా ఆనాడు మన పితృడైన అబ్రహాము దేవుని మాట నమ్మాడు, ఆ ప్రకారముగా చేశాడు కాబట్టి అబ్రహామును దేవుడు అంతగా అసలు ఈ భూలోకములో ఉన్నటువంటి జనములన్నీ కూడా అతని సంతానము వలనే ఆశీర్వదించబడ్డాయి. ఈ రాత్రి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి నిన్ను నన్ను మనలను కూడా ఆశీర్వదించును గాక. ఇక్కడ జరుగుతున్న పరిచర్యను కూడా దేవుడు ఆశీర్వదించును గాక. విస్తారమైన ప్రజలతో దేవుడు తన మందిరాన్ని నింపును గాక. రాత్రి దేవుని వల్ల మనం నమ్మాలి. అబ్రహాము వల్లే మనం నమ్మితేనే దేవుని కార్యాలు మనము చూస్తాం. రెండో విషయాన్ని కూడా మనము దేవుడు వెళ్ళారా చూడండి, యాకోబును కూడా దేవుడు ఎంతగా ఆయన వెళ్ళినప్పుడు ఒంటరి వానిగా వెళ్ళాడు, కానీ తిరిగి మరలా 20 సంవత్సరములు అయిన తరువాత అదే యోర్దాను దగ్గరికి రాగానే 2 గుంపులుగా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు అని అంటే ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏర్పరచుకున్న దేనికోసము అని అంటే ఆశీర్వదించబడటానికి మాత్రమే. హల్లెలూయా. మిమ్మల్ని ఆశీర్వాదమునకు వారసులగుటకే నేను మిమ్మల్ని పిలిచి తిని.
రాత్రి ఈ స్థలంలోనికి ఎందుకు దేవుడు మనల్ని ఆయన సన్నిధికి మనల్ని దేవుని పిల్లలు పిలిచాడు అని అంటే, ఎందుకు ఈ లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, దుర్నీతిలో నుండి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించటానికి, నీ బిడ్డలను ఆశీర్వదించటానికి, నీ వ్యాపారములను ఆశీర్వదించటానికి, నువ్వు చేస్తున్న ఉద్యోగములో దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి, నీ చేతి పనులన్నిటిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి దేవుడు నిన్ను పిలిచాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని బిడ్డలారా, ఇంకా ఆది కాండంలో యాకోబును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడనే విషయాన్ని ఒకసారి మనం అందరము కూడా జ్ఞాపకం చేసుకుందామండి. అందరము కూడా దయచేసి దేవుని బిడ్డలారా, ఆది కాండము ప్రతి ఒక్కరము కూడా దేవుని వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అని అంటే, దయచేసి 41వ అధ్యాయము, ఆది కాండంలో 41వ అధ్యాయము సార్ 46వ అధ్యాయము దయచేసి దేవుని బిడ్డలారా 27వ వచనాన్ని ఒకసారి మనం అందరము చదువుతామండి. 27వ వచనం, ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తులకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ కూడా ఎంతమంది? 70 మంది. ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 70 మంది. యాకోబుని పిలిచినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. యాకోబు మరి అన్నకు భయపడి తండ్రి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నేను నీకు తోడై ఉంటా, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేను కాపాడుతా, మరలా నీ తండ్రి ఇంటికి నేను నిన్ను రప్పిస్తా, నేను ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామండి. దేవుడి బిడ్డలారా, మరి 20 సంవత్సరములు అయిన తర్వాత తిరిగి మరలా అదే యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు మరి 13 మందితో, ఎంతమందితో? 13 మందితో, మరి నిజంగా 13 మంది తర్వాత 4 ప్లస్ ఎంత? 17 మంది కదా. యాకోబుతో 18 మంది. ఈరోజు దేవుని బిడ్డలారా, యాకోబు యొక్క సంతానమును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అని అంటే, తరువాత వారికి పుట్టిన కుమారులు వారి యొక్క బిడ్డలు, వారి కుటుంబాలు చూస్తే ఇప్పుడు ఐగుప్తు దేశంలో మరి ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతమందిగా వచ్చారండి? 70 మందితో వచ్చారు. చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. అప్పుడు ఆ యొక్క యాకోబును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడని అంటే 70 మంది అండి. మీరు నిర్గమాకాండం దగ్గరికి వచ్చేసరికి 1వ అధ్యాయము దేవుని బిడ్డలారా చదవండి. అక్కడ ఏ రాయబడింది అని అంటే 7వ వచనాన్ని మనం చదివితే ఒకసారి మనందరము కూడా నిర్గమాకాండము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎంతమంది ఐగుప్తులో ఉన్నారు అని అంటే, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై, అని చెప్పండి, బహు సంతానము గలవారై వారు అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా వారున్న ప్రదేశము వారితో ఏమైంది? రాత్రి ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరం ఈ ఫిబ్రవరి నెల ఈ 10వ తారీఖు ఈ దినమున దేవుడు నీతో నాతో మనందరితో వాగ్దానం చేస్తూ ఉన్నారు. మన పితృడైన అబ్రహామును దేవుడు ఏ రీతిగా అయితే
ఆశీర్వదించాడో, మన పితృడైనటువంటి యాకోబును దేవుడు ఏ రీతిగా అయితే ఆశీర్వదించాడో, ఈ రాత్రి నిన్ను, నన్ను, మనలను కూడా ఆయన ఆశీర్వదించటమే కాదండి, ఆయన అభివృద్ధి పరిచి విస్తరింప చేసి వారున్నటువంటి ప్రదేశం అంతా కూడా నిండిపోయిందంట. వారున్న ప్రదేశం అంతా కూడా వారితో నిజంగా ఈ రాత్రి దేవుడు నిన్ను, నన్ను, మనలను కూడా అంతగా ఆశీర్వదించాలనే ఒక ఆలోచన కలిగి ఉన్నాను ఈ రాత్రి దేవుడి బిడ్డలారా. అందుకని మొదట కొంచెముగా ఉండేనను తొదకు నీవేమై ఉంటావు మహాభివృద్ధి. దేవుడు మనలను ప్రేమించి, ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి బహు విస్తారముగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ స్థలంలోకి వచ్చిన మనందరము కూడా నిజమే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది, ఎన్నిక లేనివాడు బహు జనం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని విన్నప్పుడు మన పితృడైనటువంటి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు మనలను, మన కుటుంబాలను కూడా ఆశీర్వదించునుగాక. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అని అంటే 128 కీర్తనలో ఒక మాట ఉంటుంది కదా, మరి 4వ వచనంలో చక్కని మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవారు ఏం చేయబడతారు, ఇలాగూ ఆశీర్వదించబడుతారు. ఎవరు ఆశీర్వదించబడతారు? యెహోవా యందు భయభక్తులు గలవారు, యెహోవా యందు భయభక్తులు గలవారు. ఈ రాత్రి దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించాలి అన్నవారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు రాత్రి దేవుని సన్నిధిలో నీవు, నేను, మనము కూడా అబ్రహాము వలె దేవుడి బిడ్డలారా ఆ ప్రకారముగా చేసిన, దేవుడు తనతో చెప్పిన ప్రకారముగా చేసినట్లుగా అబ్రహాము ఏ విధముగా దేవుని మాట విని మరి నిజంగా మరి దేవుని బిడ్డలారా మరి దేవుని సన్నిధిలో మరి దేవుని మాట విన్నట్టుగా ఈరోజు నీవు, నేను, మనము కూడా దేవుని మాట వింటే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కాబట్టి రాత్రి నిజమే దేవుని బిడ్డలు 115వ కీర్తనలో కూడా రాయబడింది, పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారందరినీ కూడా ఆయన ఆశీర్వదించింది. అంతేకాదు మిమ్మలను, మీ పిల్లలను కూడా ఆయన వృద్ధి పొందించింది. ఎంత చక్కని వాగ్దానాలు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలోకి వచ్చినటువంటి మనందరము కూడా ఒక్క మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది, ఎన్నిక లేనివాడు బలమైన జనముగా దేవుడు చేసినట్లుగా రాత్రి మనలను, మన కుటుంబాలను, మన ఏది మనం చేస్తున్నా, మనం ఏది చేసినా దేవుడు వాటిని ఆశీర్వదించాలనంటే మన పితరులు ఎలాగైతే వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారో ఈ రాత్రి నీవు, నేను, మనము కూడా ఆ ప్రకారముగా మనం జీవిస్తే మన పితరులను ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో నిజంగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిచర్యను కూడా మరి దేవుడే రాబోయే దినాల్లో మరి క్రమక్రమముగా దేవుడు ఈ పరిచర్యను మరి 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఆశీర్వదించి విస్తారమైన ఆత్మలతో దేవుడు ఇక్కడ జరుగుతున్న పరిచర్యను బహుగా దీవించునుగాక. ఆమె ఈ సమయంలో మరి నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి ప్రభువును స్తుతిస్తూ మరి దైవ సేవకులు ఏఎస్కెలయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ